ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు, జెంట్స్ కంటే కూడా వీళ్ళందరికీ కూడా మేడం ఈ రోజు ఇన్స్పిరేషన్ అయిపోయింది. అంటే చూడండి, మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మంది లైఫ్ ని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, మేము కూడా స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా ఈ బిజినెస్ ని 0 లెవెల్ నుండి స్టార్ట్ చేసామండి. నేను ఒక లెక్చర్ గా వర్క్ చేస్తున్నప్పుడు పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు నేను ఈ బిజినెస్ ని ఫుల్ టైం గా ప్యాషన్ గా బిల్డ్ చేస్తున్నాను. ఇంకొకటి చెప్పాలంటే నేను ఒకటి చెప్తానండి, ఈ బిజినెస్ లో అది ఆనవాయితీగా వస్తుందేమో తెలియదు కానీ లేడీస్ స్టార్ట్ చేస్తే జెంట్స్ ఒప్పుకోరు, జెంట్స్ స్టార్ట్ చేస్తే లేడీస్ ఒప్పుకోరు, అవునా కదా? కానీ ఎప్పుడు ఇద్దరు ఒప్పుకుంటారంటే ఒకరు సక్సెస్ అయితే మళ్ళీ ఒకరు ఖచ్చితంగా వస్తారండి. ఇది కామన్ గా జరుగుతున్న ప్రాసెస్. మా ఫ్యామిలీలో కూడా అదే జరిగింది. మేడం ఇంతకుముందు గీతా మేడం చెప్పారు కదా, నేను కార్ తీసుకున్న తర్వాతనే మా సార్ వచ్చారని. మా లైఫ్ లో కూడా అదే జరిగిందండి. కానీ ఇప్పుడు మా సార్ పార్ట్ టైం గా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో నిజంగా చెప్పాలంటే అస్సలు ఒప్పుకోలేదండి, అసలు ఏమి ఒప్పుకోలేదు. అసలు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావో ఏమో, సబ్బులు పెట్టి తీసుకున్నావు, ఆ కాలేజీలో మంచిగా లెక్చర్ గా వర్క్ చేస్తున్నా అయిపోతున్నాయి కదా అంటుండే. కానీ నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నా ఇన్కమ్ వచ్చేసరికి 25 రూపీస్ అండి. నేను కూడా స్టార్టింగ్ లో నమ్మలేదు. మా గ్రేట్ అప్లైకి ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వచ్చు. ఆ సార్ వాళ్ళు మా పేరు వాళ్ళ లిస్ట్ లో కనుక లేకపోతే నేను నిజంగా చెప్తున్నానండి, మా లైఫ్ అయితే ఈ విధంగానైతే ఉండకపోయేది. మా లైఫ్ చెప్తున్నానండి 365 డిగ్రీ చేంజ్ అయిందండి. ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా కొనలేని సిచ్యువేషన్ నుండి ఈ రోజు కార్లో తిరుగుతున్నామంటే వాళ్ళు మాకు చెప్పడం వల్లేనండి. పని అయితే మనమే చేయాలి. చాలా మంది ఏమంటారంటే, మీరు చెప్పారు కదా మేడం మా కింద 2-3 నేయండి, మీరు చెప్పారు కదా ఒక 4 నేయండి. అది కాదండి, నిర్ణయం మనమే తీసుకోవాలి. కానీ మనకి బిలింగ్ సిస్టమ్ ఉంది. ఇంత మంచి సిస్టమ్ ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదండి. మీరు ఎవరైనా కనుక్కోండి, ఎక్కడా లేదు. మనకు అంత మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. నేను ఈ బిజినెస్ లోకి వచ్చినాక హైయెస్ట్ నాకు చెప్పండి, నేను ఇప్పుడు 1 లాక్ ఇన్కమ్ తీసుకుంటున్నాను ఎవ్రీ మంత్. ఇందులో అంటే మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడే కనుక నేను ఉన్నట్లయితే, అదే లెక్చర్ గా కనుక నేను వర్క్ చేసినట్లయితే, నేను నిజంగా చెప్తున్నానండి 12,000 జీతానికి 9 గంటలకు పోయి 5 గంటల దాకా వాళ్ళకి నేను వర్క్ చేసి వచ్చేదాన్ని. కానీ ఇక్కడ నా కోసం నేను వర్క్ చేస్తే నేను ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా టీంలో చాలా మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారండి. నా టీంలో అంటే మనం తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు కూడా ఈ రోజు ఎవరైతే కొత్తగా వచ్చారో ఎవరు కూడా ఇక్కడ డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఎవరైతే ఇన్వైట్ చేశారో ఒక్కసారి వాళ్ళని మళ్ళీ కలవండి, వాళ్ళని సతాయించండి. ఓకే, మా టీంలో మమ్మల్ని అదే విధంగా సతాయిస్తూ ఉంటారు, అందుకని మాకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బిల్ చూద్దామా?